హలో ఎవ్రీవన్. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి ఏపీ యాస్పిరెంట్స్కి, అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్ అందరికి కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో ఏ విధంగా చదువుకుంటే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతామో అలాంటి అంశాలకు సంబంధించినటువంటివి ఇక్కడ ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు ఇవ్వటం జరిగిందండి. ఖచ్చితంగా మనకి ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఈ పర్యావరణానికి సంబంధించి, గాలి కాలుష్యానికి సంబంధించి, నీటి కాలుష్యానికి సంబంధించి మనకి ముఖ్యమైనటువంటి బిట్లు ఎక్కువగా అడగటం జరిగింది. సో ఈ ఉద్దేశంతో మనం ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటివి ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనేటటువంటి బటన్ ఉంటుంది, హైప్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇక మనకి లేట్ లేకుండా ఇంటర్మీడియట్ టాపిక్లోకి వెళదామండి. దీంట్లో మనకి ముఖ్యమైనటువంటి అంశాలు కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం చదువుకునే ప్రయత్నం చేయాలండి. సో చూడండి, జనరల్గా మనకి గడిచిన 100 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల వలన పెరిగినటువంటి జనాభాకు కావాల్సినటువంటి ఆహారం కానీ, నీరు, దుస్తులు, వసతి, రోడ్డు సౌకర్యాలు ఇలాంటివన్నీ కూడా వీటికి డిమాండ్ పెరిగింది. మరి పెరిగినటువంటి డిమాండ్ని తీర్చడం కోసం మానవుడు ప్రకృతి వనరులపైన తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెంచి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాడు. అటువంటి ప్రకృతి కారణాలు మరి మానవ చర్య వలన పర్యావరణ సంబంధమైనటువంటి భౌతిక, రసాయన, జీవ సంబంధమైనటువంటి లక్షణాల్లో అవాంఛనీయమైనటువంటి మార్పులను కాలుష్యం అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి కారణాలు కానీ, లేకపోతే మానవ చర్యల వల్ల కానీ ఈ పర్యావరణంలో ఉన్నటువంటి భౌతిక, రసాయన, జీవ సంబంధమైనటువంటి లక్షణాల్లో కలిగేటటువంటి అవాంఛనీయమైనటువంటి మార్పుల్ని కాలుష్యం అని చెప్పడం జరుగుతుంది. అంటే కాలుష్యం అనేది సహజ సిద్ధంగా ప్రకృతి కారణాల వలన జరగవచ్చు, లేకపోతే మానవుడి చర్య వలన జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలవటం, ఇది ప్రకృతి కారణాలకు సంబంధించింది, న్యాచురల్ డిజాస్టర్స్ సంబంధించింది. కానీ ఇవి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా మనకి మానవ చర్యల వలన, ఎక్కువగా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకి ఈ కాలుష్యం అనేది జరుగుతుంది. సో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ఇది. ఖచ్చితంగా దీని మీద బిట్లు గతంలో రావడం జరిగింది. సో కాబట్టి ఇది చదువుకుంటే మనకి 8th, 9thలో ఉన్నటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి పర్యావరణ పరమైనటువంటి సహజ సంఘటనలను మారుస్తూ పర్యావరణం పైన చెడు ప్రభావాన్ని చూపించే ఏ పదార్థాలైనా, దేన్నైనా మనం కాలుష్యంగా చెప్పొచ్చు. మరి కాలుష్యానికి కారణమయ్యే పదార్థాలను కాలుష్యకాలు లేదా పొల్యూటెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక మనకి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయండి. చూడండి, కాలుష్యానికి సంబంధించినటువంటివి పర్యావరణాన్ని ప్రభావితం చేసేటటువంటి కాలుష్యాలు మనకి 3 ముఖ్యమైనటువంటివి: వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, భౌమ కాలుష్యము. ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, నెక్స్ట్ సాయిల్ పొల్యూషను. సో ఇప్పుడు మరి వాయు కాలుష్యానికి సంబంధించినటువంటిది నియంత్రణ అనేది ఎట్లా ఉంటుంది ఏంటని చూద్దాం. భూమి అనేక రకాలైనటువంటి వాయువులతో కప్పబడినటువంటి గాలిని కలిగి ఉంటుందని చెప్పి దీన్ని వాతావరణం అని చెప్తున్నాము. భూమిపైన ఉన్నటువంటి కొన్ని వాయువుల సముదాయాన్ని మనం వాతావరణం అంటున్నాం. మరి ఈ వాతావరణం అనేది ఒక వాయువుల దుప్పటిలాగా ఏర్పడి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ సూర్యుని నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాల ద్వారా వచ్చే అతి నీళ్ళలోతి కిరణాలు కూడా ఇది శోషించుకొని ఉష్ణోగ్రతని నియంత్రించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైనటువంటి బిట్లు ఉన్నాయండి ఇక్కడ. మరి వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల్లో ఉన్నటువంటి ఘటకాలు మనం పరిశీలించినట్లయితే వాటి యొక్క పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా పోయినసారి కూడా బిట్ ఇవ్వడం జరిగింది మొన్న డిఎస్సిలో. నైట్రోజన్ 78.09, ఆక్సిజన్ ఎంత ఉంది అని అడిగాడండి. వాతావరణంలో ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ అడిగాడు. 20.94, 21.94, 22 అట్లా ఇచ్చాడు ఆప్షను. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్గాన్ 0.93, కార్బన్ డైఆక్సైడ్ 0.03. సో కాబట్టి ఈ మూడిట్లో ఏదైనా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆక్సిజన్ లేకుండా భూమి మీద జీవం అనేది లేదు. నెక్స్ట్
వాయు కాలుష్యం అన్ని జీవులకి హాని కలిగిస్తాయి, మరి పంటలకు నష్టాన్ని కలిగిస్తాయి, ఇంకా మానవులు జంతువులు శ్వాస వ్యవస్థ మీద ఈ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటిదండి. ఇక్కడ మనకి చదవాల్సింది ఈ బిట్లో ఈ పారాగ్రాఫ్లో ఇవి మాత్రమే. సో కాబట్టి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మొత్తం మనం చదవాల్సిన అవసరం లేదు, మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదివినటువంటి పారాగ్రాఫ్లో కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఈ విధంగా మనకి బాగా కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం చదువుకొని సింపుల్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్. సో మరి కార్బన్ మోనాక్సైడ్ సంబంధించినటువంటి కాలుష్యం అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. కార్బన్ మోనాక్సైడ్ ప్రధానంగా అసంపూర్తిగా మండించినటువంటి శిలాజ ఇంధనాలు నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే అసంపూర్తిగా మండించినటువంటి పెట్రోలు, డీజిలు, బొగ్గు మొదలైనటువంటి శిలాజ ఇంధనాల నుంచి వచ్చేటటువంటిది ఏది అని అడుగుతాడండి. కార్బన్ మోనాక్సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇన్కంప్లీట్గా బర్నింగ్ అయినటువంటి అసంపూర్తిగా మండినటువంటి శిలాజ ఇంధనాలు, పెట్రోలు, బొగ్గు, డీజిలు, కట్టెలు, సో వీటికి సంబంధించినటువంటి ఏవైనా సరే వాటి నుంచి వచ్చేటటువంటి వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్. సో ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇంకా మరి కార్బన్ మోనాక్సైడ్ పెద్ద నగరాలు, పట్టణాల్లో వాహనాల నుంచి కూడా ఎక్కువగా వస్తుంటుందండి. వాహనాల నుంచి విడుదలయ్యేటటువంటి పొగలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఇది కాలుష్యానికి కారణమవుతుంది. నెక్స్ట్ ఇంకా వాహనాలతో పాటు ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి పొగలు, తర్వాత పవర్ ప్లాంట్ నుంచి విడుదలయ్యేటటువంటి ఉద్గారాలు, అడవులు తగలబెట్టడం, వంట చెరుకు తగలబెట్టడం లాంటివి కూడా కార్బన్ మోనాక్సైడ్కి విడుదలవడానికి కారణమవుతున్నాయి. ఇది తెలంగాణ వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. సిలబస్ అనేది మనకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏపీకి తెలంగాణకి ఇంటర్మీడియట్ సిలబస్ సేమ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఇవి మనం చదువుకుంటే ఖచ్చితంగా వీటి మీద మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మన జరిగినటువంటి డిఎస్సి 2025 జూన్ పేపర్లో మొత్తం కూడా మనకి ఈ పేపర్ని అనాలిసిస్ చేయగా మనం ఏ ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి అనేటటువంటిది మనం చేయటం జరిగింది. అక్కడ పెట్టమ్మా. సో ఇక్కడ మనకి బిట్లు ఎట్లా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ ఈ క్రింది వాటి నుంచి వెలువడుతుంది అంటాడు. ఏంటి అంటే వాహనాల నుంచి, తర్వాత ఫ్యాక్టరీల నుంచి వెలువడేటటువంటి పొగ, పవర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యేటటువంటి ఉద్గారాలు, అడవులు తగలబెట్టడం, తర్వాత వంట చెరుకు తగలబెట్టడం, పైవన్నీ అంటాడు. సో కాబట్టి ఇట్లా ఇచ్చాడండి పేపర్లో ఎక్కువ క్వశ్చన్లు మనకి. సో కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి అంశాల ద్వారా మనకి కాలుష్యం అనేది కార్బన్ మోనాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్ అంటే హిమోగ్లోబిన్కి కార్బన్ మోనాక్సైడ్ తోటి బలమైనటువంటి బంధం అనేది ఉంటుందండి. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్తో కలిసి ఆక్సిజన్ రవాణాలో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. జనరల్గా హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో కలిస్తే ఆక్సిహిమోగ్లోబిన్ అనేది తయారవుతుంది. కానీ ఎప్పుడైతే మనం పీల్చే గాలిలో ఈ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందో వెంటనే అదేమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ కాస్త ఈ కార్బన్ మోనాక్సైడ్తో కలిసినప్పుడు కార్బాక్సీ హిమోగ్లోబిన్ తయారవుతుంది. కాబట్టి ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటిది కణజాలాలకి హిమోగ్లోబిన్ రవాణా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది అక్కడ మనకి ఉక్కిరిబిక్కిరి అవుతుంది, తలనొప్పి, మసకబారినటువంటి దృష్టి వంటి అంశాలు కనిపిస్తాయి. తర్వాత ఇంకా ఎక్కువగా పీలిస్తే కోమాలకు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇదండి కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించినటువంటి మనం చదువుకునేటటువంటి బిట్లలో ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది, తర్వాత దీని యొక్క ప్రభావం ఏంటి. సో హిమోగ్లోబిన్కి సంబంధం ఉంటుందండి, ఇది చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ చూడగానే వెంటనే దాంతో బైండ్ అయిపోద్ది. ఎక్కువగా ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది, బంధక బలం ఎక్కువగా, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. మరి ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తోటి హిమోగ్లోబిన్ బైండ్ అయిందో ఇక ఆక్సిజన్ రవాణా అనేది తగ్గిపోవటం జరుగుతుంది. సో దీనివలన తలనొప్పి, మసకబారినటువంటి దృష్టి ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఎక్కువగా కోమాలకు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలు చదువుకోవాలి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండి. సో ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పొల్యూటెంట్. గ్లోబల్ వార్మింగ్కి ముఖ్యమైనటువంటి కాలుష్య కారకం ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. ఇంపార్టెంట్ అండి, ఇది డైరెక్ట్గా అడుగుతాడు. గ్లోబల్ వార్మింగ్కి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి కాలుష్య కారకం ఏది అని అడుగుతాడు. సో దీనికి సరైన సమాధానము కార్బన్ డైఆక్సైడ్.
మరి కార్బన్ డైఆక్సైడ్ మొక్కల కిరణజన్య సమీకరణలు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయని మనకు తెలుసు. ఈ జీవులన్నీ శ్వాసక్రియ జరిపేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. మరి రోజు రోజు పెరుగుతున్నటువంటి పట్టణాలు కానీ, వాహనాలు కానీ, విమానాలు కానీ, విద్యుత్ ప్లాంట్లు కానీ, గ్యాసోలిన్ లాంటి శిలాజ ఇంధనాలు మండించడం వల్ల కానీ ఎక్కువగా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించిందండి. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్. మనకి కార్బన్ డైఆక్సైడ్ మీద అడిగితే గ్లోబల్ వార్మింగ్కి ముఖ్యమైనటువంటి కారణం ఏది అని అడుగుతాడు, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఇది కూడా ముఖ్యమైనటువంటి కాలుష్య కారకం. ఇది కూడా శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి మండించడం ద్వారా ఇది ఎక్కువగా విడుదలవడం జరుగుతుంది. సల్ఫర్కు సంబంధించినటువంటి ముడి ఖనిజాలను కరిగించడం ద్వారా కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి మూలం. అంటే సల్ఫర్కు సంబంధించినటువంటి సల్ఫర్ అన్నటువంటి ముడి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ముడి ఖనిజాల నుంచి సల్ఫర్ని తయారు చేసేటటువంటి ఆ ప్రాసెసింగ్లో కూడా మనకి ఈ సల్ఫర్ అనేది బయటికి రావడం సరిపోతుంది సల్ఫర్ డైఆక్సైడ్ రూపంలో. ఇంకా లోహ ప్రగలనము, ఇతర పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిలో కూడా సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ నత్రజని ఆక్సైడ్లు NO2 ఆమ్ల వర్షాలకి ప్రధాన కారణం. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆమ్ల వర్షాలు, యాసిడ్ రెయిన్స్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అడుగుతాడు. సల్ఫర్ డైఆక్సైడ్, తర్వాత నత్రజని ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ SO2 NO2. సో ఇవి రెండు కూడా ఆమ్ల వర్షాలకి ప్రధానమైనటువంటి కారణంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఆమ్ల వర్షాల వల్ల ఏమవుతుందంటే మృత్తికలు, సరస్సులు, కాలువలు అనే ఆమ్లయుతంగా మారుతాయి. ఇంకా భవనాలు, చారిత్రక కట్టడాలు కలర్ షేడ్ అయిపోతాయి. తర్వాత ఉబ్బసం వ్యాధికి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక సాంద్రత శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. తర్వాత ఎక్కువ రోజులు సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యానికి గురైతే లంగ్స్, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి నిరోధక మార్పులు, హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. సో ఇవి జనరల్గా ఉండేటటువంటివి. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, ఆమ్ల వర్షాలకు కారణమయ్యేటటువంటి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ NO2 SO2 వీటి యొక్క ప్రభావం దీని మీద ఉంటుందంటే ఇట్లా చారిత్రక కట్టడాలు, తర్వాత మన శరీరపరమైనటువంటి తీసుకున్నట్లయితే శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు, గుండె మీద వీటి ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి కాలుష్యాన్ని నియంత్రించడానికి బయటికి వచ్చేటటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో, గ్యాసులు, కాలుష్య కారకాలు, దాన్ని స్క్రబ్బర్ అనేటటువంటి దాంతో వడపోయాలి. ఇంపార్టెంట్ అండి ఇది. స్క్రబ్బర్ ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది. సో ఇట్లాంటివి కంపల్సరీగా అడగడానికి అవకాశం ఉంటుంది. స్క్రబ్బర్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అడుగుతాడు. ఎట్లా సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం బయటకు వచ్చేటటువంటి ఉద్గారాలని వడపోయడానికి ఉపయోగించే పరికరం ఏది అంటాడు, స్క్రబ్బర్. ఇంపార్టెంట్. మరి ఉద్గార వాయువులు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చేటటువంటివి, వాటిలో ఉన్నటువంటి మలినాలని శుద్ధి చేసేటటువంటి పరికరాన్ని ఏమంటారని కూడా అంటాడు. సో ఈ పరికరాన్ని ఏమంటారంటే స్క్రబ్బర్ అంటారు. ఉద్గార వాయువులు అంటే బయటకు వచ్చేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి ఆ పొగ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆ మలినాల్లో ఉన్నటువంటి వాటిని శుద్ధి చేసేటటువంటి పరికరాన్ని స్క్రబ్బర్ అని చెప్పి పిలుస్తారు. ఇంపార్టెంట్ పెట్టింది. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్. సో చూడండి, మరి నైట్రోజన్ ఆక్సైడ్లో ముఖ్యమైనటువంటిది ఇది ప్రాథమిక కాలుష్య కారకంగా పరిగణిస్తారు. ఇంపార్టెంట్ అండి ఇది. నైట్రోజన్ ఆక్సైడ్ NO అనేటటువంటిది ప్రైమరీ పొల్యూటెంట్ అంటారు దీన్ని. అంటే ప్రాథమిక కాలుష్య కారకం అని చెప్తారు. మనకి 8th క్లాస్లో ఉంటుంది. అంటే ఏదైనా ఫ్యాక్టరీల నుంచి కానీ వాహనాల నుంచి వచ్చేటటువంటి కాలుష్య కారకం అనేది డైరెక్ట్గా వాతావరణంలోకి విడుదలైతే దాన్ని ప్రాథమిక కాలుష్య కారకం, ప్రైమరీ పొల్యూటెంట్ అంటారు. అట్లా కాకుండా మరి సెకండరీ పొల్యూటెంట్ అంటే ఈ ప్రైమరీ పొల్యూటెంట్ గాలిలో ఉన్నటువంటి తేమతో కానీ ఆక్సిజన్తో కానీ చర్య జరిపి ఇంకొక కొత్త పదార్థాన్ని తయారు చేస్తే దాన్ని సెకండరీ పొల్యూటెంట్ లేదా ద్వితీయ కాలుష్య కారకం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ అనేది డైరెక్ట్గా ప్రాథమిక కాలుష్య కారకంగా చెప్తారు దీన్ని. ఇవి ఎక్కువగా మనకి ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు అనేవి ఆటోమొబైల్స్ నుంచి ఎక్కువగా వెలువడుతూ ఉంటాయి. ఇవి మరి నైట్రోజన్ ఆక్సైడ్ వాయు కాలుష్యము మానవుడికి, జంతువులకే కాకుండా మొక్కలు కూడా హానికరం. నైట్రోజన్ ఆక్సైడ్ ఆమ్ల వర్షాలకి, కాంతి రసాయన పొగమంచు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఆమ్ల వర్షాలు, ఇంతకుముందు చెప్పిన మనం ఆమ్ల వర్షాలు ఏర్పడటానికి నైట్రోజన్ ఆక్సైడ్ NO అనేది ఉపయోగపడుతుందని చెప్పి, నైట్రోజన్ డైఆక్సైడ్, దాంతోపాటు కాంతి రసాయన పొగమంచు, ఫోటోకెమికల్ స్మాగ్ అని చెప్తారు కదా, ఫోటోకెమికల్ ఫాగ్ అనేది
అది ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అని అడుగుతారు. నైట్రోజన్ ఆక్సైడ్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఫోటోకెమికల్ ఫాగ్ ఏర్పడడానికి ప్రధానమైనటువంటిది ఏది అంటే స్మోక్ అని చెప్తారు కదా, అది నైట్రోజన్ ఆక్సైడ్ NO2. నైట్రస్ ఆక్సైడ్ ప్రభావంలో మొక్కల్లో ఆకుల్లో కణజాలాలు క్షయం ఏర్పడుతుంది, మచ్చలు ఏర్పడటం కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా అడుగుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ ఆక్సైడ్ ప్రభావం వల్ల ఈ క్రింది లక్షణాలు ఉంటాయి అని అడుగుతాడు. కణజాల క్షయము, తర్వాత పంట పొలాల కిరణజన్య సంయోగక్రియ ఉత్పత్తి దెబ్బతినటము, ఇది దీనికి సంబంధించినవి. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్ కాంతి చర్య ద్వారా బాష్పశీల కర్బన పదార్థాలతో చర్య జరిపి పెరాక్సీ అసైల్ నైట్రేట్ లాంటి ద్వితీయ కాలుష్య కారకాలను ఏర్పరుస్తాయి. ఇది ఇంపార్టెంట్ అండి. పెరాక్సీ అసైల్ నైట్రేట్, దీని ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. పెరాక్సీ అసైల్ నైట్రేట్ అని పిలుస్తారు. అంటే నైట్రోజన్ ఆక్సైడ్ కాంతి చర్య ద్వారా బాష్పశీల కర్బన పదార్థాలు, వాతావరణంలో ఉన్నటువంటి బాష్పశీల కర్బన పదార్థాలతోటి చర్య జరిపి పెరాక్సీ అసైల్ నైట్రేట్ అనేటటువంటి ద్వితీయ కాలుష్య కారకాన్ని ఏర్పరుస్తుంది. చెప్పాం కదా ఇక్కడ మనం, ఇది PAN అనేది మనకి సెకండరీ పొల్యూటెంట్, ద్వితీయ కాలుష్య కారకం అని చెప్పాం. అంటే ఆల్రెడీ డైరెక్ట్గా వచ్చినటువంటి కాలుష్య కారకం ఏదైతే ఉందో, ప్రాథమిక కాలుష్య కారకం నైట్రోజన్ ఆక్సైడ్, ఇది ప్రైమరీ పొల్యూటెంట్ అని చెప్పాం. ఈ ప్రైమరీ పొల్యూటెంట్ గాలిలో ఉన్నటువంటి ఏవైనా వాయువులతోటి చర్య జరిపి, ఇక్కడ బాష్పశీల కర్బన పదార్థాలతో చర్య జరిపి పెరాక్సీ అసైల్ నైట్రేట్ని ఏర్పరిచింది. సో కాబట్టి ఇదేంటి అంటే ద్వితీయ కాలుష్య కారకం అని చెప్తారు. సో బిట్ డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో ద్వితీయ కాలుష్య కారకాన్ని గుర్తించడం అంటాడు, పెరాక్సీ అసైల్ నైట్రేట్. దీని ఫుల్ ఫామ్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవి ఏం చేస్తాయంటే ప్రత్యేకంగా కాంతి రసాయన పొగమంచు అని చెప్పాం కదా, స్మోగ్ని ఏర్పరచడానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి కీలక పాత్రను వహిస్తూ ఉంటాయి. మనకి పొగమంచు అని చెప్తారు కదా, పొగమంచు ఏర్పడటానికి కారణం ఏంటి అంటే ఈ పెరాక్సీ అసైల్ నైట్రేట్లు. ఇవి శ్వాసనాళానికి కళ్ళకు తీవ్రమైనటువంటి మంటను కలగజేస్తాయి. ఇది దీనికి సంబంధించినటువంటి అండి. నెక్స్ట్ హైడ్రోకార్బన్లు నైట్రోజన్ ఆక్సైడ్ల మధ్య జరిగేటటువంటి కాంతి చర్య వలన మనకి ఏర్పడేటటువంటి వాయు కాలుష్య కాంతిని రసాయన పొగమంచు అని చెప్తారు. కాంతి రసాయన పొగమంచు. చూడండి, హైడ్రోకార్బన్లు నైట్రోజన్ ఆక్సైడ్ల మధ్య కాంతి చర్య అంటే కాంతి సమక్షంలో, సూర్యకాంతి సమక్షంలో హైడ్రోకార్బన్లు కానీ నైట్రోజన్ ఆక్సైడ్లు కానీ చర్య జరిపినప్పుడు ఏర్పడేటటువంటి కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని కాంతి రసాయన పొగమంచు, స్మోగ్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కాంతి రసాయన పొగమంచు వాయునాళ క్షోభ్యత అంటే రెస్పిరేటరీ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, కళ్ళ మంటలు ఇట్లాంటివి కలగజేస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ రేణురూప పదార్థాలు ఏరోసాల్స్. మరి ఇక్కడ రేణురూప పదార్థాలు లేదా ఏరోసాల్స్ అనేటటువంటి తీసుకున్నట్లయితే వాయువులు లేదా ద్రవాల్లో తేలియాడే ఘనపదార్థ రేణువుల్ని రేణురూప పదార్థాలు అంటారు. పర్టిక్యులేట్స్ అని పిలుస్తారు. అంటే పార్టిక్యులేట్స్ అంటే ఏంటంటే వాయువు కావచ్చు లేకపోతే ద్రవం కావచ్చు, దాంట్లో తేలియాడేటటువంటి ఘనరూప పదార్థాలని రేణురూప పదార్థాలు అంటారు. మరి ఈ రేణువులు ద్రవ రూపంలో ఉండవచ్చు, లేకపోతే ఇంకా మనకి రేణువుల రూపంలో ఉండవచ్చు, ద్రవ బిందువుల రూపంలో ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా మరి అన్నీ కలిసి గాలిలో ఉన్నటువంటి వాయువులతో కలిసి ఏర్పడేటటువంటి మిశ్రమాన్ని ఏరోసాల్స్ అని చెప్తారు. అంటే గాలిలో ఉన్నటువంటి ద్రవ రూప అణువులు కానీ లేకపోతే ఘన రూపంలో ఉన్నటువంటి అణువులు వాయు అణువులతో కలిసిపోయి ఏర్పడేటటువంటివే ఏరోసాల్స్. ఇవి శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా ఎక్కువగా పెట్రోల్, డీజిల్ మొదలైనటువంటివి థర్మల్ పవర్ ప్లాంట్లను ఎక్కువగా వాటి నుంచి వచ్చేటటువంటి బూడిద ఏదైతే ఉందో అడవులు తగలబెట్టడం, సిమెంట్ కర్మాగారాలు, ఆస్బెస్టాస్, మైనింగ్ తయారీ, ఇట్లా స్పిన్నింగ్, జిన్నింగ్ మొదలైనటువంటి ఇవి మెయిన్ వీటి రేణురూప పదార్థాలు విడుదలవడానికి ఇవి ముఖ్యమైనటువంటి కారణాలుగా చెప్పొచ్చు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సూచన ప్రకారం 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసార్థం ఉన్నటువంటి రేణువులు మానవుడికి ఇతర గాలి పీల్చే జంతువులకి హానికరం. ఇది ఇంపార్టెంట్ అండి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పినటువంటి పారామీటర్స్ ప్రకారం ఏ సైజులో ఉన్నటువంటి ఈ రేణురూప కాలుష్యకాలు
మానవుడికి ఇతర పీల్చేటటువంటి జంతువులకి హానికరం అని చెప్పి అడిగినప్పుడు 2.5 మైక్రాన్లు అంతకంటే తక్కువ డయామీటర్ ఉన్నటువంటివి ఇవి ఎఫెక్ట్ని కలిగిస్తాయి. సో ఇవి దీనికి సంబంధించినవి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 రూప పదార్థాలు దేంతో తయారవుతున్నాయి? ద్రవ ఘన పదార్థాలు గాలిలో ఉన్నటువంటి వాయువులతో కలిస్తే 2 రూప పదార్థాలు పార్టిక్యులేట్ మ్యాటర్స్ తయారవుతాయి. సో ఇవి ఎక్కువగా దేని నుంచి వస్తాయంటే బూడిద, సిమెంట్ కర్మాగారాలు, యాస్బెస్టాస్ వీటి నుంచి వస్తాయి. తర్వాత ఇది ఎంత చెప్పింది అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2.5 మైక్రాన్స్ అంతకంటే తక్కువ ఉంటే వీటిని రేణురూప ఈ కాలుష్య పదార్థాలు మానవుడికి హానికరం అని చెప్పింది. సో ఈ విధంగా జనరల్గా దీన్ని అనాలిసిస్ చేసేసి చదువుకొని ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో వీటి నుంచే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుందండి. మరి ఇవన్నీ కూడా సూక్ష్మఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు బిందువుల్లాగా ఉండి లంగ్స్లో పోయి లంగ్స్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాయి. తర్వాత ఉబ్బసం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు, బ్రాంకైటిస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్మల్ పవర్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటటువంటి రేణురూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అనే ఫిల్టర్లను ఎక్కువగా వాడతారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి బిట్టు ఇట్లాంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బిట్ తయారు చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంశం మీద తయారు చేయాలనుకున్నప్పుడు దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాలు మనకి ఇక్కడ చూడండి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇవి బోర్డు లెటర్లు చేసి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటివి ఎక్కువగా మనం చదువుకోవాలి. థర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీల నుంచి వెళ్ళేటటువంటి రేణురూప పదార్థాలను తొలగించడం కోసం మరి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు అనేటటువంటి ఫిల్టర్స్ని పెడతారు. సో మరి ఇవేం చేస్తుంది అంటే 99% ఈ రేణురూప పదార్థాలని మొత్తం కూడా లాగేసుకుంటుంది. ఇది దీనికి అధిక వోల్టేజ్ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్లు ఉంచడం వల్ల ఇది కరోనా అనేటటువంటి పొరను ఏర్పరిచి అది ఈ కరోనా ఎలక్ట్రాన్లు విడుదల చేస్తుంది. ఇవి ధూళి రేణువులతో అతుక్కోవడం వల్ల ఈ ధనావేశ పూరితమైనటువంటిది ఏర్పడుతుంది. విద్యుత్ ఆవేశ రేణువులు ఆకర్షించే సంగ్రహణ ఫలకాలను సంగ్రహిస్తాయి. ఇదంతా ప్రాసెస్, మనకి ఇది అవసరం లేదండి. సో ఇక్కడ మనకి అడిగేటటువంటి బిట్ అనేది ఇదే అడుగుతాడు. థర్మల్ పవర్ ఫ్యాక్టరీస్ నుంచి వెళ్ళేటటువంటి రేణురూప పదార్థాన్ని తొలగించడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏది, ఫిల్టర్ని ఏమంటారు అని అడుగుతాడు. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అని పిలుస్తారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి వాహనాల ద్వారా కలిగేటటువంటి వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో సీసము లేదా పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకుంటే దాంట్లో లెడ్ అనేటటువంటిది ఉండకూడదు. లెడ్ అనేటటువంటి సీసం అనేది ఎక్కువగా మనకి వాయు కాలుష్యాన్ని కలిగిస్తుంది. మరి లేనటువంటి సీసము లేని పెట్రోలు డీజిల్ను ఉపయోగిస్తూ వాహనాలను సక్రమంగా ఉండేటట్టు చూడాలి. నెక్స్ట్ వాహనాలకి విలువైనటువంటి ప్లాటినం, పెలాడియం, రోడియం లాంటి లోహ ఉత్ప్రేరకాలు కలిగినటువంటి కెటలైటిక్ కన్వర్టర్ని అమర్చాలి. సో వీటి ద్వారా విషపూరిత వాయువులు బయటికి రాకుండా చేయొచ్చు. అంటే ప్లాటినం, పెలాడియం, రోడియం వంటి లోహ ఉత్ప్రేరకాలు కలిగినటువంటి కెటలైటిక్ కన్వర్టర్స్ని వాహనాలకు కూడా అమర్చినప్పుడు వాటి నుంచి వచ్చేటటువంటి పొగలో ఈ కాలుష్యం అనేది బయటికి రాకుండా ఇవి లాగేసుకోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ శబ్ద కాలుష్యం మీద కూడా మనకి బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది. సో మరి శబ్ద కాలుష్యం అనేది ఇది కూడా ఒక పేజీ ఇచ్చాడు. సో ఇది మనం టాపిక్ నేను చదువుకుందాం. సో ఈ విధంగా మనకి ప్రతిరోజు రెగ్యులర్గా ఒక్కొక్క టాపిక్ చదువుకొని వీటికి రెలవెంట్గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ 10th క్లాస్ 8th 9thలో ఉన్నటువంటి అంశాలు కూడా చదువుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 8th 9thలో ఉన్నాయి. చూడండి మరి శబ్ద కాలుష్యం అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాయు కాలుష్య నియంత్రణ మండలి ఏదైతే ఉందో ఈ చట్టము 1981లోకి అమల్లోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది అడుగుతాడు. దీనికి సంబంధించినటువంటిది భారతదేశంలో వాయు చట్టము లేకపోతే కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1981లోకి అమల్లోకి వచ్చింది. ఇది 1987 సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరించి శబ్దాన్ని కూడా వాయు కాలుష్యంగా చేర్చారు. సో ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. ఏ సంవత్సరంలో వాయు కాలుష్యంలో శబ్దాన్ని కూడా చేర్చడం జరిగింది అనేటటువంటిది అడగడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సరైన సమాధానం 1987లో. మరి అంతకుముందు ఉన్నటువంటి 1981 యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సరిచేసి దాంట్లో శబ్ద కాలుష్యాన్ని కూడా చేర్చడం జరిగింది. వాయు కాలుష్యం అనేది కూడా ఒక రకమైనటువంటి శబ్ద కాలుష్యాన్ని కలిగి ఉంటుంది. ఆవశ్యకం కానటువంటి పెద్ద శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శబ్ద కాలుష్యానికి కిందకి రావడం జరుగుతుంది. అంటే ఇబ్బందిని కలిగించేటటువంటి శబ్దాలు ఏవైనా సరే మనం శబ్ద కాలుష్యంగా చెప్పొచ్చు. మరి శబ్దాన్ని డెసిబల్స్ ప్రమాణాల్లో కొలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివి మనం
చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది. శబ్ద కాలుష్యం అంటే శబ్దాన్ని దేనితో కొలుస్తారని అడుగుతాడు. డెసిబెల్స్ ప్రమాణాల్లో కొలుస్తారు, ఇంపార్టెంట్. మనిషి చెవులు ఏ శబ్దాన్ని గ్రహిస్తాయి అని అడుగుతాడు. సో చూడండి, 0 నుంచి 180 డెసిబెల్స్ ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహిస్తాడు మానవుడు చెవులు 0 నుంచి 180 డెసిబెల్స్ ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. ఇది అడుగుతాడు బిట్టిట్లా. మనిషి చెవులు ఈ క్రింది డెసిబెల్స్ మధ్య ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహించగలుగుతాయి అని చెప్పి 0 నుంచి 180, 100 నుంచి 200, 200 నుంచి 300 ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇది సరైన సమాధానం. నెక్స్ట్ 0 డెసిబెల్స్ అనేవి కనిష్ట ప్రేరణ హద్దు, తక్కువలో తక్కువ అది. తర్వాత 120 అనేది మనకి చెవిలో నొప్పిని కలిగించేటటువంటి స్పర్శకు ప్రేరణక హద్దుగా చెప్పాము. సో ఇది హైయెస్ట్ అని చెప్పాం. 120 అనేది మ్యాక్సిమం ఎక్కువగా ఇబ్బందిని కలిగించింది. నెక్స్ట్ 120 డెసిబెల్స్ దాటినటువంటి ఏ శబ్దాన్నైనా శబ్ద కాలుష్యంగా చెప్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. 120 డెసిబెల్స్ దాటినటువంటిది ఏదైనా సరే శబ్ద కాలుష్యంగా చెప్తారు. కానీ శబ్ద కాలుష్యం అయినప్పటికీ కూడా 180 వరకు మనకి చెవిలో నొప్పిని కలిగించేటటువంటి శబ్దం ఇది. 150 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని కొంచెం సేపు గురి చేసినా, లేకపోతే జెట్ విమానాల నుంచి వచ్చేటటువంటి సౌండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కర్ణబేరిని పాడు చేసి శాశ్వతమైనటువంటి వినికిడి లోపాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పట్టణాల్లో తక్కువ స్థాయి శబ్దాలు కూడా దీర్ఘకాలం పాటు ఉన్నట్లయితే మనకి వినికిడి శక్తి అనేది కోల్పోవడం జరుగుతుంది. శబ్దం వినికిడి అనేది అలసటను కలిగించింది. తర్వాత ఆతురత అంటే యాంగ్జైటీని, తర్వాత ఇన్సోమ్నియా నిద్రలేమితనాన్ని, తర్వాత హార్ట్ బీట్లో ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది, రెస్పిరేషన్లో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు. సో ఇవి దీనికి సంబంధించిన ఇక్కడ చెప్పినటువంటి అంశాలు అనేవి ఈ డెసిబెల్స్ ప్రమాణాలకు సంబంధించినటువంటివి ఇంపార్టెంట్ అండి. ఇది నెక్స్ట్ కొన్ని ఇట్లా బాక్స్ ఐటమ్స్ కూడా అడగడానికి అవకాశం ఉందండి. సో బాక్స్లో ఉన్నటువంటి అంశాలు మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్లో కూడా ఈ బాక్స్ ఐటమ్స్ కూడా చదువుకోవాలి. సో చూడండి, ఢిల్లీ జాతీయ రాజధానిగానే కాకుండా వాయు కాలుష్యం స్థాయిలో దేశంలో మొదటి స్థానంలో ఉందండి. మన భారతదేశంలో ఎక్కువ పొల్యూషన్ వచ్చేటటువంటి దేశాల్లో దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నగరాల్లో ఢిల్లీ చాలా ముఖ్యమైనటువంటిది. ఢిల్లీ మహానగరంలో వాయు కాలుష్యం స్థాయి ఎంత తీవ్రంగా ఉందంటే దాని గురించి సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం అనేక చర్యలు తీసుకుంది. మొత్తం ప్రజా రవాణా బస్సులు 2002 సంవత్సరం నుంచి చివరికి డీజిల్ నుంచి కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో సంపీడ్యన సహజ వాయువుకి మార్చబడ్డాయి. సో పోయినసారి ఇది కూడా ఇచ్చాడండి బిట్లు, వీటి మీద మనకి ప్రజా రవాణాకు సంబంధించి ఇట్లా మనకి పొల్యూషన్కి సంబంధించినటువంటి బిట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో 2002 నుంచి మొత్తం కూడా డీజిల్ ప్లేస్లో మనకి సిఎన్జి కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ ఉన్నటువంటి వెహికల్స్ని ఢిల్లీలో మొత్తం ఉపయోగించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సిఎన్జి పెట్రోలు డీజిల్ కంటే చౌకైంది ఇది. సిఎన్జి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ కంటే తక్కువ చౌకైంది రేటు, తర్వాత ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి ఇంధనం. ఇది గాలి కాలుష్యాన్ని కలిగించదు, ఇది పూర్తిగా కంప్లీట్గా మండుతుంది. ఆటోమొబైల్స్లో తక్కువ స్థాయిలో మాత్రమే మండకుండా మిగులుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇంకా పాత వాహనాలు తొలగించడం, లెడ్ లేనటువంటి పెట్రోలు, తక్కువ సల్ఫర్ ఉన్నటువంటి పెట్రోల్ వాడటం, ఇంకా నెక్స్ట్ వాహనాల కెటలైటిక్ కన్వర్టర్లను ఉపయోగించడం. సో ఇవన్నీ చేయడం ద్వారా ఏంటి అంటే మొత్తం ఢిల్లీలో గాలి కాలుష్య నాణ్యత అనేది మెరుగుపడింది. నెక్స్ట్ భారతదేశ నగరాల్లో వాహనాల ద్వారా జరిగేటటువంటి కాలుష్యం తగ్గించడం కోసం భారత ప్రభుత్వం ఆటో ఇంధన పాలసీ అనే కొత్త దిశానిర్దేశాన్ని రూపొందించింది. సో ఇది కూడా ఎట్లా కూడా అడగొచ్చండి. ఆటో ఇంధన పాలసీ, ఆటో ఫ్యూయల్ పాలసీ అనేది దేనికోసం ప్రవేశపెట్టారని అడుగుతుంది. భారతదేశంలో నగరాల్లో వాహనాల ద్వారా జరిగేటటువంటి కాలుష్య స్థాయిని తగ్గించడం కోసం. నెక్స్ట్ దీంట్లో భాగంగానే పెట్రోలు, డీజిల్ ఇంధనంలో సల్ఫరు, ఏరోమేటిక్స్ నెమ్మదిగా తగ్గించడానికి చాలా కఠినమైనటువంటి నిబంధనలు అమలు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా యూరో 2 అనేటటువంటి నిబంధనల ప్రకారం ఏంటి అంటే డీజిల్లో సల్ఫర్ ఎంత ఉండాలి అంటే 350 ppm ఉండాలి, పార్ట్స్ పర్ మిలియన్.
మరి పెట్రోల్లో 150 ppm ఉండాలి, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుందండి. డీజిల్లో యూరో 2 నిబంధన ప్రకారం సల్ఫర్ అనేటటువంటిది డీజిల్లో ఎంత ఉండాలంటాడు, 350 ppm. అదే పెట్రోల్ ఎంత ఉండాలంటే 150 ppm ఉండాలి. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి. ఇంకా ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనా, కాన్పూర్, ఆగ్రా మొదలైన పట్టణాల్లో భారత్ స్టేజ్ 3 యూరో 3కి సమానమైనటువంటి నిబంధనలు అమల్లో ఉన్నాయంట ఇక్కడ. ఇంకా ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, సూరత్ మొదలైన పట్టణాలను భారత్ స్టేజ్ 3కి సంబంధించినటువంటి యూరో 3కి సమానమైనటువంటి ఇంకొక నిబంధన కూడా ఏర్పాటు చేశారు. ఇది ఏప్రిల్ 1, 2010 సంవత్సరానికి అన్ని మహానగరాల్లో ఆటోమొబైల్స్ యూరో 4 నిబంధనని పాటించాలి. సో ఇది దీనికి సంబంధించిందంటే ఇట్లా ముఖ్యమైనటువంటి అంశాలు చదువుకోవడం వల్ల మాత్రమే మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలని ఈ విధంగా మనం చదువుకున్నట్లయితే 100% ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీటి మీద ప్రాక్టీస్ బిట్లు కూడా రేపు మళ్ళీ తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. సో వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైవ్లోకి వచ్చినటువంటి వసంత లక్ష్మి గారు, సాయి నిష్ గారు, భాస్కర్ గారు, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.